నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సోమశిల సందర్శనకు వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సోమశిల సందర్శనకు వెళుతున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇక పోలీసులు వైసీపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కాకానిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఉదయం నుంచి కూడా ఒక హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే సోమశిల ప్రాజెక్టును పరిశీలించి తర్వాత అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నిన్న సాయంత్రం ప్రకటించారు. అప్పటి నుంచి కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. తెల్లవారుజాము నుండి కూడా పోలీసులు ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటిని, అలాగే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా మరో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ ఇంటిని రౌండప్ చేశారు. వాళ్ళని అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. అడుగు కూడా బయటికి వేయనీయకుండా వాళ్ళు నిర్బంధించారని చెప్పుకోవచ్చు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి మేము చాలా శాంతియుతంగా మేమంతా కలిసి సోమశిల ప్రాజెక్ట్ ను పరిశీలించి తర్వాత అక్కడ కేవలం మీడియాతో మాత్రం ధర్నాలు, ర్యాలీలు, ఆందోళన చేయమని చెప్పినప్పటికీ మమ్మల్ని ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో పోలీసుల పైన విరుచుకుపడ్డారు అని చెప్పుకోవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు రాయలసీమకు తీవ్ర ద్రోహం చేస్తున్నాడని ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యి చీకటి ఒప్పందం కుదుర్చుకుని రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని చెప్పి ఇటు సోమశిల రాయలసీమకు చెందిన జిల్లాల్లో సోమశిల కూడా అంటే సోమశిల ప్రాజెక్టు కూడా అక్కడి నుంచే వాటర్ వస్తుంది కాబట్టి సోమశిల కూడా అన్యాయం అయిపోతుందని, నెల్లూరు జిల్లా కూడా అన్యాయం అయిపోతుందని, కాబట్టి సోమశిల ప్రాజెక్టును పరిశీలించడానికి మేము వెళ్తున్నామని చెప్పి ఎంత చెప్పినప్పటికీ కూడా పోలీసులు అడుగు కూడా బయటకు వేయలేదు. వాళ్ళకి నోటీసులు జారీ చేశారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరు మాత్రము ఇంట్లో నుంచి పోలీసులను తోసుకుంటూ రోడ్డు పైకి వచ్చిన తర్వాత పోలీసులు భారీగా మోహరించడంతో ఇంకా అక్కడ తప్పని పరిస్థితుల్లో ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో అక్కడే నది రోడ్డుపై అక్కడే కింద కూర్చున్నారు. ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మరో ఎమ్మెల్యే సంజీవయ్య, ఇంకా వైసీపీ ముఖ్య నాయకులంతా కూడా రోడ్డుపై బైఠాయించారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల మధ్య, ఇటు వైసీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు లాక్కున్నారు, తోసుకున్నారు. ఈ సందర్భంగా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులు తీరుపైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే దానికి ముఖ్య కారణం ఇటు పోలీసులేనని, దీనిపైన నేను ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి కూడా ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. 9:30కి నెల్లూరు నుంచి బయలుదేరి 11 గంటలకు సోమశిల ప్రాజెక్టు రీచ్ అయ్యి అక్కడ మా డ్యామ్ ని పరిశీలించి అక్కడ ఇటీవల కొన్ని కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయి, ఆ ఓటిని కూడా పరిశీలించి తర్వాత అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎవరి పార్టీకి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతాము, ఎలాంటి ధర్నాలు చేయము, ఆందోళన చేయమని చెప్పి కాకాని పదే చెప్పినప్పటికీ కూడా పోలీసులు పర్మిషన్ లేదన్నారు. పోలీసులు చెప్పే వర్షన్ ఏమిటంటే వాతావరణ శాఖ నెల్లూరు జిల్లాకి తుఫాను హెచ్చరికలు జారీ చేసింది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళకూడదు అంటున్నారు. అదేవిధంగా సోమశిల ప్రాజెక్టు సేఫ్టీ దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు మీకు పర్మిషన్ ఇవ్వటం లేదని చెప్పారు. దీంతో రోడ్డు పైన బైఠాయించారు. గంటల తరబడి రోడ్డు పైన కూర్చున్నారు. వందలాదిగా వైసీపీ కార్యకర్తలు తలరావడంతో పోలీసులకి వైసీపీ నాయకులకి మధ్య తోపులాట జరిగింది, తోసుకున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలీసులు తమపై చేసుకున్నారని, తమ్మల్ని దుర్భాషలాడారని, తమ్మల్ని కించపరిచారని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందం చేసుకున్నారు. కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి దగ్గర ముడుపులు తీసుకున్నాడు. తర్వాతే ఈ యొక్క రాయలసీమ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ బ్రేక్ అయిందని చెప్పి తీవ్రస్థాయిలో ఆగ్రహం చేశారు. అదేవిధంగా మరో మాజీ మంత్రి ఇటు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా మేమేమైనా పాకిస్తాన్ ఉగ్రవాదులమా, లేకపోతే మేమైనా టెర్రరిస్టులమా, లేకపోతే మేమైనా నక్సలైట్లమా, మమ్మల్ని ఎందుకు మీరు బయటకు పోవడం లేదు, మేమేమైనా ప్రాజెక్ట్ ఏమైనా ఫెయిల్ చేస్తామా అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ని ప్రసన్న కుమార్ రెడ్డిని అడుగు కూడా బయట వేయనీయకుండా బ్రేక్ చేసి ఇంట్లోనే బంధించారు. ఇకపోతే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇటు చంద్రబాబు నాయుడు ఎవరికి న్యాయం చేయడని, చంద్రబాబు నాయుడికి అవసరమైతే కుటుంబ సభ్యులను కూడా వాడుకుంటాడని, ఇంకా ప్రజలు ఎంత అని చెప్పి ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి దగ్గర ముడుపులు తీసుకున్నాడని, అదేవిధంగా గతంలో వాళ్ళిద్దరు గురు శిష్యులని, ఓటుకు నోటు కేసులు ఇద్దరు కూడా దొంగలని, అలాంటి వాళ్ళిద్దరూ ఒకటై రాయలసీమకు అన్యాయం చేశారని, ఇటు చంద్రబాబు నాయుడు పుట్టింది, పెరిగింది, రాజకీయ భిక్ష పెట్టింది కూడా రాయలసీమ, అలాంటి రాయలసీమకి చంద్రబాబు నాయుడు ఇంతటి ద్రోహం చేశాడని చెప్పి ఎమ్మెల్సీ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడికి రాజకీయం అనేదే ఉండదని, రాయలసీమలో ఒక్క ఓటు కూడా పడే అవకాశం లేవని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోతే, రాయలసీమ ఎత్తిపోతల పథకంగానే ఆగిపోతే సోమశిల ప్రాజెక్టు కూడా ఎడారి అయ్యే అవకాశం ఉంది. సోమశిల ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన కూడా ఎన్టీ రామారావు గారు,
అలాంటి ప్రాజెక్టు ఈ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వల్ల అన్యాయం అయిపోతుందని, చుక్క నీరు కూడా సంవత్సరంకి వచ్చే అవకాశం లేదని, దీంతో లక్షల ఎకరాల పంట రైతులు అన్యాయంగా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి నెలకొంటుందని చెప్పి వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి కూడా ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ పోలీసులు ఏ నాయకుడు ఇంటి ముందు పోలీసు జీబులు పెట్టేసి భారీగా సిఆర్పీఎఫ్ బలగాలను, ప్రత్యేక బలగాలను దింపారు. వీళ్ళందరినీ దింపేసి ఎక్కడో అక్కడ బ్రేక్ చేశారు. ఇటు శాంతి భద్రతలకు కానీ విఘాతం కానీ కలిగితే దానికి జిల్లా పోలీసులు ఎస్పీ బాధ్యత వహించాలని చెప్పి కాకని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు మమ్మల్ని ఆపారు, కానీ రేపు ఆపలేరు, ఎల్లుండి ఆపలేరు, మొన్నాడు ఆపలేరు. ఖచ్చితంగా మేమైతే సోమశిల వెళ్ళేదే తీరేదే రైతులతో మాట్లాడతాము, ప్రాజెక్ట్ ని పరిశీలిస్తాము, మీడియా సమావేశం పెడతాము, ఎవరు ఏం చేస్తారో చూసుకుందామని చెప్పి కాకానైతే ఒక సవాల్ కూడా విసిరారని చెప్పుకోవచ్చు. ఒక వారం రోజుల్లో మళ్ళీ సోమశిల పర్యటన కూడా పెడతా ఉన్నారు. ఏదేమైనా కానీ చంద్రబాబు నాయుడు, రేవంత్ కుమార్ రెడ్డి ఇటు సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పిన మాట ప్రతి ఒక్కరు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నేనే చంద్రబాబు నాయుడుతో మాట్లాడే లిఫ్ట్ ఇరిగేషన్ పనులు బ్రేక్ చేయించానని చెప్పి అందరి ముందు ఇటు అసెంబ్లీలో చెప్పిన విషయం తెలిసిందే. దీనిపైన రాష్ట్రం ముఖ్యంగా మా నెల్లూరు జిల్లా తీసుకుంటే బొగ్గుమంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రాయలసీమ జిల్లాల్లో నెల్లూరు జిల్లా కూడా ఒక అంతర్భాగం కాబట్టి రాయలసీమ ప్రాంతాలు బాగుంటేనే నెల్లూరు రైట్ ప్రాజెక్ట్ కావచ్చు, వీటన్నిటి కూడా నీరు వస్తుంది కాబట్టి రాయలసీమ కానీ అన్యాయం జరిగితే నెల్లూరు జిల్లా కూడా అత్యంత దారుణంగా వెనకబడే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క రాయలసీమ ఇతపత్ర పథకం ఖచ్చితంగా జరగాలని, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగకూడదని చెప్పి వైసీపీ ముఖ్య నాయకులంతా డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.